సహాయ కార్యదర్శి కదా. సమితి సమావేశానికి విచ్చేసినటువంటి కార్మికులు మరియు అలాగే రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షాన్వాజ్ గారికి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లీలామోహన్ గారికి, అలాగే ఉదయగిరి నియోజకవర్గ భారత కమ్యూనిస్ట్ పార్టీ సహాయ కార్యదర్శి షేక్ షాన్వాజ్ గారికి, అలా చేసిన కార్మికులు అందరికి కూడా మేము హృదయపూర్వకంగా విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా కార్మికులు ఈ రోజున ఎంత అణగదొక్కబడుతున్నారంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతిదీ ప్రైవేటైజేషను, కనీస పనికి కనీస వేతనం లేదు. కనీసం అంటే ఒక మనిషి ఒక 20 ఆటోలు కొనుక్కొని ఆ రోజుకి వాడి దగ్గర ఆటో మనం తీసుకుంటే 300 400 ఆయనకి కట్టి బండి తోలి ఆయనకు డబ్బులు పోను, ఆయిల్కి పోను, మన కుటుంబం బతికేదానికి వెసులుబాటు పరిస్థితులు లేవు. స్టాండ్లు ప్రాపర్గా గవర్నమెంట్ దాని సిస్టమ్ ప్రకారం మెయింటైన్ చేయట్లేదు, ఆటో స్టాండ్లు కానివ్వండి. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ దళార వ్యవస్థ మీద పోరాటం చేయడానికే ఏఐటీసీ జెండా అనేది, ఈ జెండా ఏఐటీసీ జెండా 1920 అక్టోబర్ 31వ తేదీన ఇప్పటికి 106 సంవత్సరాలు కంప్లీట్ అయింది. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఏకైక కార్మిక ఉద్యమ సంస్థ ఏఐటీయూసీ మాత్రమే. ఇప్పుడు సోకాళ్ళు చెప్పుకునే దేశభక్తులు అనుకునే ఆర్ఎస్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వీళ్ళెవ్వరూ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న దాఖలాలు కానీ చరిత్ర కానీ లేదు. వాళ్ళకెవరూ దేశభక్తులు లేకే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టుకొని అతను మావాడు హిందువు అని చెప్పుకునే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి వీళ్ళకి దేశభక్తులు ఉంటే వీళ్ళు చూపించాలని కూడా మేము ఇక్కడ అడుగుతూ ఉన్నాం. అటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్ది, బీజేపీది. అటువంటి బీజేపీకి సాగిలు పడి సంకనాకేటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అలాగే ప్రశ్నిస్తాను అని చెప్పి వచ్చి ఈరోజు ప్రశ్నించడానికే భయపడిపోయి చంద్రబాబు నాయుడు పక్కన దాక్కున్నటువంటి పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ కార్మిక పనికి ఆహార పథకం పేరు మార్చి రామ్జీ అని పెట్టి ఈరోజు గ్రామాల్లో పనిచేసుకునే వాళ్ళందరూ నోట్లో మట్టి కొట్టారు. అయినా ప్రశ్నించే ఆయన కనపడలేదు, ఈ చంద్రబాబు నాయుడికి కనపడలేదు. అలాగే ఇదే ఉదయగిరిలో సివిల్ సప్లైస్లో 2 కోట్ల రూపాయలకి ఇక్కడ మోసం జరిగింది, అవినీతి జరిగింది. కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. దీనికి ఎమ్మెల్యే గారి వత్తాసు కూడా ఉందని కూడా మేము మీడియా పూర్వకంగా కూడా చెప్తా ఉన్నాం. అంటే ఎటు చూసినా దోపిడీ చేస్తూ ఉన్నారు. సివిల్ సప్లై బియ్యం ఎవరికి పోవాలి? పేదలకు చెందాలి. మరి పేదలకు చెందకుండా 2 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో జరిగిందంటే ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు? ఆయనకి ఫోన్ చేస్తే నాకేం వ్యాపారాలు లేవు, నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను అని అంటారు. ఆయన ప్రజాసేవ ఏందో మొన్న వెంగమాంబ గారు పెట్టిన మీటింగ్లో తెలిసింది ఆయన ప్రజాసేవ ఏందో. కాబట్టి ఇటువంటి పాలకులు కాదు మనకు కావాల్సింది. జనం మధ్యలో కూర్చొని నీ ఇంట్లోకి వచ్చి నీ ఇచ్చే మంచినీళ్ళు తాగి నువ్వు పెట్టే తిండి తిని నీతో కలిసి మెలిసి నీ కష్ట నష్టాల్లో మీతో పాటు ఉండి పనిచేసేవంటి సామాన్యమైన మనుషులు మాత్రమే వాళ్ళు నాయకులుగా ఉంటేనే సామాన్యుడికి న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈసారి ఇక్కడ జరగబోయే ఈ ఎన్నికల్లో ప్రకృతిని ఖచ్చితంగా మేము నిలబెట్టి సామాన్యులకి అందుబాటులో ఉండే ఒక నాయకుడిగా మేము తయారు చేస్తామని కూడా మేము మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. కార్మిక కర్షకుల ఐక్యత, కార్మిక కర్షకుల ఐక్యత, కార్మిక కర్షకుల ఐక్యత.